మహిమగల సంఘము అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని యొక్క చిత్తం ఆయన యొక్క వధువు సంఘాన్ని మహిమగల సంఘముగా సిద్ధపరచాలన్నది దేవుని యొక్క చిత్తం. చర్చ్ అంటే బిల్డింగ్ కాదు, చర్చ్ అంటే మనుష్యులు, మనమందరమే. ఈ గోడలు ఇవన్నీ కూడా చర్చి ఇక్కడ గ్యాదర్ అయ్యేదానికోసం దేవుడు మనకిచ్చిందే ఈ యొక్క చర్చి. మరి సంఘముగా మనమందరం ఇక్కడ ఉన్నాము కనుక ఇది పరిశుద్ధ సంఘం. అందుకని బిల్డింగ్స్ కాదు మనం ఆరాధించాల్సింది, మనము దేవుణ్ణి ఆరాధించాలి. సంఘం అంటే మనుషులు అని మనం గుర్తించాలి. దేవుడు ఈ యొక్క ఎక్లేషియా, ఈ సంఘాన్ని మహిమగల సంఘముగా ఉంచాలి, సిద్ధపరచాలి. వధువు సంఘము ఆయన మహిమ చేత నింపబడాలన్నది దేవుని యొక్క చిత్తం. కానీ ఇప్పుడు మనం నివసిస్తున్న ఈ దినాల్లో అటువంటి మహిమను కోల్పోయిన స్థితి మనం చూస్తున్నాం. మరి ప్రభు రాకడ కొరకు సిద్ధపడవలసిన వధువు సంఘం అనేక అంశాలలో చాలా తొట్టిల్లినట్టుగా కనపడుతున్నది. కానీ ఆయన రాకడకు మునుపు దేవుడు ఒక నూతనమైన కదిలింపును ప్రభు తేనై ఉన్నాడు. హల్లెలూయా. ఈ కదిలింపుల్లో దేవుని యొక్క సంఘము ఆయన మహిమను పొందుకోనై ఉన్నది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26, 27 వచనాలు. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను అని అంటున్నాడు. ఇక్కడ దేవుని చిత్తం ఏంటంటే మహిమగల సంఘముగా ఆయన వధువు సంఘాన్ని సిద్ధపరచాలన్నది దేవుని యొక్క చిత్తం. ఆయన మహిమ చేత కప్పబడాలి. మనల్ని చూస్తే ప్రభు గుర్తుకు రావాలి. ఈ సంఘాన్ని చూస్తే యేసుక్రీస్తు వారు ఇక్కడ రావాలి. ఒక చక్కని క్రమం ఉండాలి. వాక్యానుసారమైన జీవితము కలిగిన బిడ్డల చేత ఈ ఎక్లేషియా సిద్ధపడాలి. ఇది దేవుని యొక్క చిత్తం. ఆ సంఘమును మహిమగల సంఘముగా ఆయన మార్చడానికి వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. సంఘానికి ఇవ్వబడిన ఈ 2000 సంవత్సరాలు, సంఘ యుగానికి ఇవ్వబడిన 2000 సంవత్సరాలు అయిపోయిన తరువాత ఆయన ఎదుట నిలబడు సంఘము నిర్దోషమైనది మరియు మహిమగల సంఘమని గుర్తించాలి. ఒక దినాన ఈ యొక్క మనకి ఇవ్వబడిన సమయం అంతా అయిపోద్ది. ఆ సమయం అయిపోయిన తర్వాత ప్రభువు మనలను ఆయనతో కొనిపోవడానికి వస్తున్నాడు. ఆయన ముందు నిలబడే సంఘము నిర్దోషమైనది, ఎటువంటి కళంకము లేని సంఘం అయి ఉన్నది. మహిమగల సంఘం అంటే ఆయన వాక్యము చేత నింపబడ్డం మాత్రమే కాదు, వాక్యానుసారముగా నడుచుకునే సంఘం. ఈరోజు దేవుని వాక్యం ఉన్నది, దేవుని వాక్యంతో పాటు అనేక పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆయన రాకడకు మునుపు దేవుడు గొప్ప కదిలింపును ఆయన అనుమతించనన్నాడు. అవి దాదాపుగా వాటి యొక్క శాంపిల్స్ మనం చూస్తున్నాం. వీఆర్ ఏబుల్ టు సీ సమ్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ బీయింగ్ షేకెన్. ఎర్త్క్వేక్స్ వస్తున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, రకరకాలు మనం చూస్తున్నాం. జాగ్రత్తగా గమనిస్తే ఈ భూమిని దేవుడు మహిమగల సంఘముగా వధువు సంఘాన్ని సిద్ధపరచడానికే ఈ భూమిని దేవుడు వాడుకుంటాడు. ఒక సమయం వస్తుంది, ఈ భూమి గతించిపోద్దంట, క్రొత్త భూమి రానయ్యిందంట. ఈ భూమి మీద దేవునికున్న ఒక ప్రణాళిక ఏంటంటే నిన్ను నన్ను కుమారుని వలె సిద్ధపరచడానికే ఈ భూమి. ఆ తర్వాత భూమితో పని అయిపోద్ది. హల్లెలూయా. అందుకని ఈ భూమి మీద ఒక అడుగు ఎత్తులు అన్న ఉండాలి మనం. ఎందుకంటే ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళేదానికి సిద్ధంగా ఉండాలి. ఈ పద్ధతులు, ఆచారాలు, ఈ అలవాట్లు వీటిలోంచి బయటకు రావాలి. వాక్యానుసారమైన జీవితం కలిగి మనము ప్రభువును వెంబడిస్తూ ఆయన వలె రూపాంతరం చెందాలి. క్రీస్తు రాకడ కొరకు సంఘం సిద్ధపడాలి. దేవుని యొక్క సంఘము శుద్ధీకరించబడాలి. అంటే మొదట దేవుడు నియమించిన
నాయకత్వముతో ఆయన శుద్ధీకరణ ప్రారంభిస్తాడు. మందసాన్ని తీసుకుని వస్తున్నారు. యోర్దాను నది ముందొచ్చింది. యెహోషువ చెప్తున్నాడు, మొదట యాజకులు మందసాన్ని వాళ్ళ భుజం మీద తీసుకొని మొదట యాజకుని పాదాలు నీళ్లలో మునగాలి. అంటే శుభ్రపరచడం దేవుడు ప్రారంభించినప్పుడు మొదట సేవకునితో ప్రారంభిస్తాడు. హల్లెలూయా. సో ఈ యొక్క శుద్ధీకరణ కార్యక్రమం మొదట సేవకులతో ప్రారంభిస్తాడు. దేవుని వాక్యమంతా ఈ ఎగ్జాంపుల్స్ మనం చూస్తాం. ఈ కదిలింపులు మొదట యాజకత్వంతో ప్రారంభమవుతుంది. ఎందుకనంటే సేవకుడు బాగుపడితే సంఘం బాగుపడుతుంది. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించే విధంగా సేవకుని హృదయం కానీ సరిచేయబడితే సంఘం సరిచేయబడుతుంది. సో మొదట ఈ శుద్ధీకరణ దేవుని యొక్క సేవకులతో దేవుడు ప్రారంభిస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 26, 27 వచనాలు. ఇప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపచేసెను గాని ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును అని మాట ఇచ్చి ఉన్నాడు. ఇంకొకసారి అను మాట చెలింపచేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తము అంటే ఏవైతే కదలవో ఈ కదిలింపుల్లో అవి నిలకడగా నిలబడేందుకు. విశ్వాసంలో కదలని బిడ్డలు, విశ్వాస జీవితంలో అటు ఇటు పడని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు స్థిరులయ్యేందుకు ఈ కదిలింపులు వస్తాయి. కదిలించబడిన సమయంలో చాలామంది కదిలిపోతారు. యేసుక్రీస్తు వారు ఒక్క మాట అన్నాడు, మీరు యొక్క నా శరీరాన్ని తినండి, నా రక్తం మీరు తాగండి అనే మాటను వాళ్ళు అర్థం చేసుకోక ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ప్రభుని విడిచిపెట్టేశారు. ఒక ధనవంతుడైన యవనస్తుడు నీకు కలిగినదంతయు అమ్మి నన్ను వెంబడించమంటే మిక్కిలి ధనవంతుడు గనుక ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఈ అంత్య దినాల్లో కదిలింపులు అనేక మంది నిలబడరు. దేవుని కోసం నువ్వు ఇది వదులుతావా? వదలం. ఆచారాలు వదిలిపెడతావా? వదిలేదిలే. నువ్వు అటు ఒక గంతు ఇటు ఒక గంతు ఉంటావా? అది బాగుంది. అటువంటి స్థానాలు తీసుకునే బిడ్డలు అనేక మంది ఉన్నారు. అది లోకము కావాలి, దేవుడు కావాలి. దానికోసమే ఈ కదిలింపులను దేవుడు అనుమతిస్తున్నాడు. కదిలింపబడనది నిలకడగా నిలబడు నిమిత్తం. వాక్యాన్ని పునాది చేసుకుని ఆ పునాది మీద కట్టుచున్న కుటుంబములు, బిడ్డలు నిలకడగా నిలబడు నిమిత్తం కదిలింపులు వస్తున్నాయంట. ఈ కదిలింపులు మనల్ని పరీక్షిస్తున్నాయి. కదిలింపులు అంటే భూకంపాలే కాదు, టీవీల్లో వచ్చే న్యూస్లు కూడా కదిలిస్తాయి. చాలాసార్లు యూట్యూబ్ కదిలిస్తుంది, వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు కదిలిస్తాయి. నీవు వాక్యాన్ని ఆధారం చేసుకుంటున్నావా లేక పరిస్థితులను చూసి నువ్వు కదిలించబడుతున్నావా? ఆ తర్వాత చదవండి. అవి సృష్టింపబడినవి అన్నట్టు చెల్లింప చేయబడినవి. చూడండి, చెల్లింప చేయబడినవి అంటే కదిలినవి బొత్తిగా తీసివేయబడునని అర్థం. కదిలిన ప్రతి దాన్ని అంట బొత్తిగా తీసివేయనై ఉన్నాడంట దేవుడు. కదలని వాటిని నిలబెట్టి కదిలే ప్రతి దాన్ని తీసివేయనై ఉన్నాడంట. క్రమం ఎక్కడుంటే దేవుడు అక్కడ ఉంటాడు. హల్లెలూయా. నోవహు ఓడలో నుంచి కాకిని పంపిస్తే తిరిగి రాలి, ఎందుకంటే దానికి ఆర్డర్ ఇష్టం లేదు. చెత్త చెదారం మీద అది ఆనందంగా ఉంటుంది. అపవిత్రాత్మలు, కాకి అపవిత్రాత్మకు సాదృశ్యం. అపవిత్రాత్మలు అంట చెల్లా చెదురుగా ఒక ఆర్డర్ లేకుండా ఈడ వాక్యం చెప్తుంటే అడు తిరుగుతా, ఇటు చూస్తా, నిద్రపోతా, లేస్తా. ఇక్కడ అపవిత్రాత్మలు అంట ఎంజాయ్ చేస్తాయంట. అలా ఉంటే ఎక్కడైతే ఒక ఆర్డర్ ఉంటుందో, హల్లెలూయా, ఎక్కడైతే ఒక ఆర్డర్ ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. పావురాన్ని పంపిస్తే పావురము డిజార్డర్ ఉన్నంత వరకు ఆ నీళ్ల మీద కానీ ఎక్కడ రాలి, మళ్ళీ వెనక్కి వస్తూ ఉంది. ఎప్పుడైతే పావురము సరైన ఆర్డర్ చూసిందో దెన్ మళ్ళీ తిరిగి రాలి. జాగ్రత్తగా గమనించండి. మన జీవితాల్లో కూడా ఒక క్రమము రావాలి అన్ని విషయాల్లో. ఈ శుద్ధీకరణ సమయంలో ఏదైతే కదిలించబడాలో, ఏదైతే కదులుతుందో, ఏదైతే నిలబడలేకపోతుందో దాన్ని బొత్తిగా తీసివేయబడునంట. అది సంపూర్ణంగా తీసేస్తా అంట. కదలకుండా ఉన్నదాన్ని అంట స్థిరము చేయనై ఉన్నాడంట దేవుడు. మనం కదలకుండా ఉండుదుముగాక. కదలని జీవితము, విశ్వాస జీవితములో ప్రభుతో కలిసి అంతము వరకు నిలబడువారముగా మనం ఉండాలా. అంతము వరకు సహించువారముగా మనం ఉండాలి. జాగ్రత్తగా గమనించండి. దావీదు పరిపాలనలో దేవుని మందసం మొదటిసారి యెరూషలేముకు తెచ్చు సమయంలో దావీదు 5 తప్పులు చేశాడు.
వాటిలో ఒక తప్పు ఏంటంటే యాజకులు తమను తాము శుద్ధీకరించుకోకపోవడం. యాజకులు మరి మందసం దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క సేవ చేయాలంటే తమను తాము వాళ్ళు ప్రతిష్ఠించుకోవాలి. దే మస్ట్ డెడికేట్ దెమ్సెల్ఫ్. వాళ్ళను వాళ్ళు శుద్ధీకరించుకోవాలి. కానీ దావీదు ఎప్పుడైతే మందసం తెస్తాం రాండి అనగానే అందరూ బయలు వెళ్ళిపోయారు. ఈ శుద్ధీకరణ సిద్ధపాటు వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు సిద్ధపడలేదు కనుక మొట్టమొదటిసారి మందసాన్ని యెరూషలేముకు తెస్తుంటే మందసం మధ్యలోనే ఆగిపోయింది. మొదటి దినవృత్తాంతములు 15వ అధ్యాయము 11 నుంచి 13 వరకు. అంతటా దావీదు యాజకులైన ఆ. సాదోకును అబ్యాతారును లేవీలైన లేవీయులైన ఊరియేలు అషాయ యావేలు షెమయ ఎలియేలు అమ్మినాదాబు అను వారిని పిలిపించి వారితో ఇట్లనెను, లేవీల పితరుల సంతతులకు మీరు పెద్దలై ఉన్నారు. ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా మందసమును మోయక ఉండుట చేతను మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండుట చేతను ఆయన మనలో నాశనము కలగజేసెను. కావున ఇప్పుడు మీరును మీ వారును మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని నేను ఆ మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తేవలెను. చూడండి, ఇక్కడ దావీదు అంటున్నాడు, ఇది వరకు మీరు ఎన్నడూ మందసాన్ని మోయలేదు కాబట్టి, ఇది వరకు మీరు పరిచర్యలో మరి ఎలా ఉంటుంది అన్నది తెలియదు కాబట్టి, దేవుడు ఏది ఇష్టపడతాడో మీకు తెలియదు కనుక. తెలియకపోతే తప్పు చేయడం చాలా ఈజీ, తెలిసిన వాళ్ళు తప్పు చేయడం ప్రమాదకరం. కొన్ని క్రైస్తవ కుటుంబాల్లో కూడా దేవుని యొక్క ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం, లేకపోతే కొంతమంది కుటుంబాల్లో యాజకులు ఉన్నారు, ఎలా మనం దేవుని వాక్యం పట్ల గౌరవం కలిగి ఉండాలి, ప్రభువును మెచ్చే విధంగా ఎలా జీవించాలి, చిన్నప్పటి నుంచి కొన్ని నేర్చుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ కొన్ని సందర్భాల్లో కొన్ని కుటుంబాల్లో అటువంటి అవకాశం ఉండదు. ఇక్కడ వీళ్ళు మందసం మోసే అవకాశం ఈ తరానికి రాలా. ఇది వరకు వాళ్ళు మందసాన్ని ఎప్పుడూ మోయలేదు కాబట్టి వాళ్ళని దావీదు రా పోయి మందసం తెద్దామని అందరూ బయలుదేరేశారు. ఎవరు సిద్ధపడలా. మందసాన్ని తేడానికి వెళ్తుంటే ఏ విధంగా దేవుని కొరకు సిద్ధపడాలి అన్నది యాజకునికి ఇవ్వబడిన బాధ్యత. ఏ వాక్యం చెప్పాలా, ఏది చెప్పకూడదు, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు, అందరికంటే అందరి కోసం మాదిరికరంగా మనం జీవించాలంటే నేను తీసుకోవాల్సిన నిర్ణయాలేంటి? యాజకుల పని, అది సేవకుల పని. కానీ ఇక్కడ దావీదు అంటున్నాడు, మీరు ఇది వరకు విచారణ చేయలేదు కాబట్టి, ఇది వరకు ఎప్పుడు మొయ్యలేదు కాబట్టి దేవుడు ఏం చేశాడంట? నాశనము కలుగా చేసెను. సిద్ధపాటు మొదట దేవుని సేవకులతో ప్రారంభమవ్వాలి. మోషే తన కుమారునికి సున్నతి చేయనందున దేవుడు మోషేను చంపాలని చూశాడు. ఎందుకనంటే తాను బోధించనయ్యున్న అంశాన్ని తాను పాటించలా. దేవుని ధర్మశాస్త్రాన్ని దేవుడు మోషేకి ఇవ్వనై ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలకు ఆయన ఆజ్ఞాపించవలసింది ఒకటి ఏంటంటే ప్రతి ఒక్కరూ మేల్ చైల్డ్ షుడ్ బి సర్కంసైజ్డ్. కానీ ఇక్కడ తన సొంత కుమారుని విషయంలోనే ఆయన ఈ విషయానికి లోబడ్డా. దేవుడు మోషేకు ఎదురొచ్చి చంపజూశాడు మోషేను. ఎందుకో తెలుసా? నీవు పాటించని దాన్ని ఇతరులకు బోధించే ప్రయత్నం చేస్తే మరణం వస్తుంది. ఆత్మీయంగా అనేక మంది ఈరోజు స్పిరిచువల్లీ డెడ్. మెనీ మినిస్టర్స్ ఆర్ స్పిరిచువల్లీ డెడ్ బికాస్ దే ప్రీచ్ గుడ్ మెసేజ్. డూ దే ఒబే గాడ్? నో. డూ దే ప్రీచ్? ఎస్. చక్కని వాక్యాన్ని బోధిస్తారా? బోధించగలరు. తర్కము ఉంది, పాటిస్తారా? లేదు. ఆత్మలో అగ్ని లేదు. ద ఫైర్ ఈజ్ నాట్ దేర్. ద ప్రాబ్లం, నాకేదో అయిపోయింది, నేను ఒకప్పుడు భలే ఫైర్లో ఉండేవాడిని, లేకపోతే ఎంతో చేసేవాడిని, ఇప్పుడు ఐ ఫీల్ వెరీ డల్. కారణం ఏంటి? యూ డోంట్ ఒబే. వీ మే ప్రీచ్ గుడ్ మెసేజెస్, బట్ ఇఫ్ అవర్ లైఫ్ ఈజ్ నాట్ ప్లీజింగ్ టు గాడ్, వీ మే బి గోయింగ్ సమ్వేర్ ఎల్స్. ఎంతమంది తెలుసు ఆరోను కుమారులు ఇద్దరు? ఆరోను కుమారులు లేవీలా కాదా? లేవీలే. వాళ్ళ దగ్గర పరిచర్య చేయడానికి కావలసిన ఏర్పాటు సమస్తం ఉన్నాయి అక్కడ. వాళ్ళకి ఆ క్రమము తెలుసు. దే నో ఎవ్రీథింగ్. కానీ ఎక్కడి నుంచో వెళ్ళి అన్యాగ్ని తెచ్చారండి. దే బ్రాట్ ద స్ట్రేంజ్ ఫైర్. అగ్ని ఎక్కడి నుంచి తేవాలా? బలిపీఠం దగ్గర నుంచి తీసుకురావాలా. వాళ్ళు ఆ యొక్క ధూపార్తిలో నుంచి అగ్నిని తేవాలా. బట్ దే బ్రాట్ ఫైర్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్. దేవునిది కాని అగ్నిని తీసుకొచ్చారు. వాళ్ళు అక్కడ అర్పణ చెల్లించారు. వెంటనే దేవుని తీర్పు వచ్చింది వాళ్ళ మీదకు. దే బ్రాట్ ద స్ట్రేంజ్ వర్డ్. ఒక క్రొత్తదైన, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మినిస్ట్రీని తీసుకొచ్చారు.
దేవుని యొక్క శాపం వాళ్ళ మీదకి వచ్చింది. మొదట తీర్పంట తన ఇంటితో ప్రారంభిస్తాడు దేవుడు. మలాకి 3:2-4. అయితే ఆయన వచ్చు దినమును ఆ. ఎవరు సహింపగలరు? ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఎవరు ఓర్వగలరు? ఆ, ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, ఆ, చాకలివాని సబ్బు వంటి వాడు, ఆ. వెండిని శోధించి వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని యుండును. నిలబడి శుద్ధీకరిస్తే త్వరగా చేసేస్తారని అర్థం. కూర్చున్నాడు అని అంటే ఇక శుద్ధీకరణ అయ్యేంత వరకు లేచే ప్రసక్తి లేదు. కొంతమంది జీవితాల ముందు దేవుడు అలా కూర్చొని ఉన్నాడు అంతే, సేవకుల జీవితాల ముందు. చాకలివాని సబ్బు వంటి వాడంట. దేనికి ఉపయోగిస్తారండి సబ్బు? శుభ్రం చేయడానికి. అగ్ని కంసలివాడు ఎందుకు ఉపయోగిస్తాడు? శుద్ధీకరణ. అటువంటి పరిస్థితిలో దేవుడంట అక్కడ కూర్చొని ఉన్నాడంట. ఎందుకు కూర్చుంటే హీస్ గోనా టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు క్లీన్. త్వరగా క్లీన్ చేసి వదలడం లేదు. ఎందుకంటే అసంపూర్ణంగా మనం సేవకులను వదిలిపెడితే అసంపూర్ణమైన సంఘాన్ని చూస్తాం. సేవకునిలో ఉన్న ఫ్లాస్ సంఘంలో కనపడతాయి. దిస్ ఈజ్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. జాగ్రత్తగా గమనించండి. ఒక దైవజనుని జీవితంలో ఉన్న మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవి సంఘములో రిపీట్ అవుతాయి. ఆయన కూర్చోండి, లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలను చేయును. చూడండి, లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు. ఎందుకు ఆయన కూర్చోండి శుద్ధీకరిస్తున్నాడంటే, లేవీయులు అనగా దేవుని సేవకులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు. మనం చేసే ప్రతి పని కూడా వాక్యానుసారముగా ఉందా లేదా చూసుకోవాలి. వెండి బంగారాన్ని ఎలా నిర్మలముగా ఎలా దాన్ని శుద్ధీకరిస్తారంటే ఎంతో అగ్నిని దానికి జత చేస్తారు. సో సేవకులను కూడా సిద్ధపరిచే క్రమంలో ఆయన రాకడకు మునుపు ఖచ్చితముగా ఒక గొప్ప కదిలింపు, అదేవిధంగా వెండిని లేక వస్త్రాలను శుద్ధి చేసినట్టుగా దేవుడు యాజకులను లేవీయులను సిద్ధపరచుట మనం చూస్తాం. 4వ వచనం చూడండి. అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లును పూర్వపు సంవత్సరములలో ఉండినట్లును యూదావారును యెరూషలేము నివాసులను చేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండును. దేవుని చిత్తం ఏంటో తెలుసా? ఆయన ఎలా ప్రారంభించాడో పరిచర్య అలా ఉండాలన్నది దేవుని చిత్తం. మోషే దినాల్లో ఒక దేవుడు, పేతురు కనపడింది ఇంకొక దేవుడు, మనం ఆరాధిస్తుంది ఇంకో దేవుడు కాదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకమైన దేవుడు. ఏకమైన దేవునికి మనం టెక్నాలజీ మారిపోయిందని ఎల్ఈడి లైట్లు ప్రధానమైన అంశం చేసేసుకొని స్పీకర్లు హడావుడి ఇవన్నీ లేవు. ఇవన్నీ ఆ దినాల్లో లేవు. ఇప్పుడు ఉన్నాయి కాబట్టి వాడుకుంటున్నాం. వాటిని ప్రధానమైన అంశం చేసామంటే సమస్య. జాగ్రత్తగా గమనించండి. మునుపటి దినములలో ఉండినట్లుగా ఏంటంట? ఏమంటాడు దేవుడు? మునుపటి దినములలో ఉండినట్లును పూర్వపు సంవత్సరములలో ఉండినట్లును యూదావారును యెరూషలేము నివాసులను చేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండును. యెహోవాకు ఇంపుగా ఉంటాయంట వాళ్ళు ఇచ్చే ప్రైజ్ అండ్ వర్షిప్ అండ్ ఆనర్ అండ్ ద వర్డ్. మనము ఇదివరకు ఎలా ఉందో, మునుపటి ఆరాధన ఎలా ఉందో, మునుపటి వారి నైవేద్యం ఎలా ఉందో దాన్ని అర్పించాలి. పాతకాలం కదా, ఏదన్నా మారొచ్చు, బైబిల్ మారకూడదు. హల్లెలూయా. ఏదైనా మారొచ్చు. ఈ మైక్ సరిగా పనిచేయడంలే, అప్గ్రేడ్ చేసుకో, నో ప్రాబ్లం. అసలు పనిచేయడంలే, పక్కన పెట్టు, నో ప్రాబ్లం. ఏదైనా నువ్వు అప్గ్రేడ్ చేసుకో, నో ప్రాబ్లం. కానీ దేవుని యొక్క వాక్యం మారకూడదు. వాక్యానుసారమైన జీవితం మారకూడదు. అది ఎన్నటికీ కదలనిది. ఆ బండ మీద కట్టబడిన జీవితంలో కొరకు దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే గాడ్ వాంట్స్ టు క్లీన్ ఆల్ దిస్ మెస్ బిఫోర్ హీ కమ్. దేవుని యొక్క సేవకులను ఆయన నిర్మలులుగా చేస్తున్నాడు. అప్పుడు చేసిన తరువాత వారు నీతిని అనుసరించు యాజకులుగా ఉంటారంట. అందుకనే శ్రమ రాక మునుపు యాజకుడు ఒక రకంగా ఉంటాడు. ఆ పరీక్ష వచ్చిన తరువాత యాజకుని జీవితం మార్చబడుతుంది. దేవుడు పంపనయ్యున్న ఉజ్జీవముకు ముందు సంఘానికి గొప్ప సిద్ధపాటు అవసరం. ఆదిమ సంఘం శ్రమకాలములో సిద్ధపడిన రీతిగా విశ్రాంతిలో సిద్ధపడాల.
యెషయా గ్రంథం 26వ అధ్యాయం 9వ వచనం. రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా, నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుందురు. సో లోక నివాసులు ఎప్పుడు నీతిని నేర్చుకుంటారంటే ఆయన తీర్పులు లోకములోనికి రాగా. మనం అంతా చదువుతాం, వింటాం. టీవీలో ఎప్పుడైనా న్యూస్ వచ్చిందంటే ఇట్టెందుకు జరిగిందండి క్రైస్తవులకి? దేవుని వాక్యం చెప్తుంది జరగాలని. మళ్ళీ ఇంకొక కొత్త మాట ఏంటంటే మనకే ఇలా జరిగితే క్రైస్తవేతరులు ఏమనుకున్నా ఆయనకేం లేదు. ఆయన తన బలాన్ని శత్రువుకు అప్పచెప్పేశాడు. ఎందుకో తెలుసా? మనకు బుద్ధి రావడానికి, మనల్ని నీతిమంతులుగా మార్చడానికి. ఈ భూమే నిన్ను నన్ను సిద్ధపరచడానికి ఉంది. వాళ్ళ ముందు తక్కువ అయిపోతాం, వాళ్ళ ముందు ఎక్కువ. వాళ్ళు ఇళ్ళు కాదు, దేవుడు నీ మీద మనసు పెట్టున్నాడు. దేవుడు నీ గురించి నా గురించి ఆలోచిస్తున్నాడు. నువ్వేమో పక్కన వాళ్ళ గురించి వాళ్ళ ముందు మనం తక్కువ అయిపోతాం. ఆయన నామం ఏమీ కాదు. హల్లెలూయా. ఒక దినమున ప్రతి మోకాలు వంగాలి ఆయన నామములో. ఒక దినమున ఆయన్ని ప్రతి కన్ను ఆయన్ని చూడాలి. ఆయనే దేవుడని ఆయన ముందు నిలబడి లెక్కప్ప చెప్పాలా. ఆయనకేమి కాదు. మనం దున్నబడితే ప్రభుకేం చెడ్డ పేరు రాదు. మనం ఉతకబడితే దేవునికేం చెడ్డ పేరు రాదు. మనం అగ్ని చేత పరీక్షించబడితే ఆయనకేం చెడ్డ పేరు రాదు. ఆయన కొరకు నీతి కలిగిన బిడ్డలకు మనం మార్చబడతాం. ఈ భూమిని ఆయన తయారు చేసిందే మాట వినే బిడ్డల్ని సిద్ధపరచడానికి. మాట వినమే. యేసుక్రీస్తు పునరుద్ధానము మరియు ఆరోహణము తర్వాత, యెరూషలేములో మేడగది అనుభవం తర్వాత సంఘము దినదినము పెరుగుతూ ఉంది. ఆ దినదినము సంఘము పెరుగుతూ ఉంది. దాంతోపాటు శ్రమలు కూడా పెరిగాయి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దాం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి. సో యెరూషలేములోని సంఘం అంటే ఈరోజు మనం అందరం ఇక్కడ కూర్చొని యేసుక్రీస్తు దేవుడు అని మన నోటితో ఒప్పుకోగలుగుతున్నామంటే ఆ సంఘమే. అక్కడి నుంచే ప్రారంభమైంది సువార్త. ఆ సంఘం అంట హింస కాదు, అక్కడ రాయబడిన మాట గొప్ప హింస. ఎంత భయంకరమైన దినాలు ఆదిమ సంఘం చూసిందంటే వాళ్ళు ఆ హింసను చూశారు గనుకే ఈరోజు సువార్త మనకు వచ్చింది. ఎందుకంటే క్రైస్తవులు సంతోషంలో కంటే శ్రమలో దేవుణ్ణి గణపరచడం మన వాక్యం అంతా చూస్తాం. కొంచెం కడుపుకి ఆహారం దొరికి రెస్ట్లోకి వెళ్ళామంటే ఇంకా చూడాలి రకరకాల పద్ధతులు, రకరకాల థింగ్స్. కొంత ఆర్థిక స్థిరత్వం వచ్చిందంటే మనం చేతికి దొరకం. ఆయన ఆరోహణమై వెళ్ళిన తరువాత సంఘము పరిస్థితి చూస్తే సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయారు. చూడండి, అది చూస్తే లోకరక్షకుడు కోసం రక్షించబడిన ఈ గుంపు వాళ్ళున్న స్థానాన్ని ఇళ్ళని వదిలిపెట్టుకొని వెళ్ళిపోయారు. అటు ఇటు చెల్ల చెదురైపోయారు. సో చుట్టుపక్కల వాళ్ళు చూసి ఏంది భయపడి వెళ్ళిపోయారు ఈ క్రైస్తవులు. పక్కింటి ఆయన మా పక్కింట్లోనే ఉండేవాడండి పేతురు, యేసుక్రీస్తుని నమ్ముకుని ఆయన వెనక తిరిగాడు, చెల్లా చెదురైపోయాడు, కనపడలేదు కుటుంబం. శిష్యుల పక్కింటి వాళ్ళు లేకపోతే క్రైస్తవులుగా మార్చబడిన బిడ్డలు వీళ్ళందరూ కూడా చెల్లా చెదురైపోయారు. చాలా మాటలు మాట్లాడుకొని ఉంటారు. కానీ ఈ లోకంలో లోకానుసారమైన మైండ్తో మనం ఆలోచిస్తే దేవునికి చెడ్డ పేరు కదా. ఆయన సిలువేసి పునరుద్ధరణ అయిన తర్వాత ఆయన శిష్యులు రోడ్ల మీద పడిపోయారే, చెల్లా చెదురైపోయి వేరే దేశాలకు వెళ్ళిపోయారే, దేవుని నామానికి ఘనత ఎలా వస్తుంది అని మనం అనుకుంటాం. కానీ ఆ తర్వాత వాక్యం చదవండి. భక్తిగల మనుష్యులు స్టెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. సంఘమేమో మొదట గొప్ప హింసను చూసింది. ఇక్కడ సౌలును దేవుడు లేపాడు. సౌలు ఏం చేస్తున్నాడు? ఇంటింటా జొచ్చి సంఘమును పాడు చేస్తున్నాడంట. సంఘమును పాడు చేస్తున్నాడు. తర్వాత 4వది, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. చెదరగొట్టక మునుపు సువార్త ప్రబలినట్టు ఎక్కడ రాయిలా. ఇప్పుడు చెదరడం మంచిదే కాదా? కానీ మన దృష్టిలో అయ్యో దేవుని నామం దూషించబడుతుంది, అయ్యో దేవుని గురించి ఏంది క్రైస్తవులు ఇళ్లను వదిలిపెట్టి భయపడి వెళ్ళిపోయారని అందరూ అనుకుంటారు కదా. దేవుడు ఏం చేస్తున్నాడు అనుకుంటా. దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ వ్యక్తులను ఎత్తుకుపోయి సువార్తను ప్రకటించేటట్టు చేస్తున్నాడు.
శ్రమలు వస్తే సంఘం సిద్ధంగా లేరు. నిన్ను నన్ను రక్షించింది నువ్వు లోకానికి వెలుగై ఉన్నావు అంటున్నాడు దేవుడు. తర్వాత చూడండి 5వ వచనం. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకును ఆ. వెళ్ళి ఆ. క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. ఆ. జన సమూహములు విని ఆ. ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున ఆ. అతడు చెప్పిన మాటలందు ఏక మనసుతో లక్ష్యముంచగా ఆ. అనేకులను పట్టిన అపవిత్రాత్మలు ఆ. పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. ఆ. పక్షవాయువు గలవారును ఆ. కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. చూడండి, ఇక్కడ ఒకవైపు సంఘము పాడయింది, గొప్ప హింస సంఘానికి వచ్చింది. ఇంకొక పట్టణానికి వీళ్ళు పరిగెత్తి వెళ్తే అక్కడ రోగులు స్వస్థత పొందుకుంటున్నారు, అపవిత్రాత్మలు విడిచి వెళ్ళిపోతున్నాయి, అనేకులు స్వస్థత పొందుకున్నారు. 8వ వచనం చూస్తే అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగెను. మిగుల సంతోషము కలిగెను. ఎవరి ద్వారా? చెల్లా చెదురైపోయిన బిడ్డల ద్వారా ఒక పట్టణానికే సంతోషం వచ్చిందంట. మనం ఎంతసేపటికి మన గురించి ఆలోచిస్తాం. నేను బాగుండాలా, నా కుటుంబం బాగుండాలా, నాకు శ్రమలు రాకూడదు, నాకు శ్రమలు వస్తే దేవుడు నాతో లేడనుకుంటారు వీళ్ళు. నో 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 ఆ రాంగ్ థింకింగ్ నుంచి బయటకు రావాలా. ఇక్కడ ఫిలిప్పు వెళ్ళిపోయి అక్కడ అద్భుత కార్యాలు దేవుడు ఆయన చేయిస్తుంటే ఒక పట్టణానికి సంతోషాన్ని తెచ్చాడు. మన బ్రతుకులు పట్టణాలకు సంతోషాన్ని తెచ్చే బిడ్డలు ఎక్కడి నుంచి లేయాలా. దేవుడు చెల్లా చెదురు చేసి సంఘాన్ని వృద్ధి చేయడం మనం చూస్తాం. సంఘానికి ఇక్కడ గొప్ప హింస వచ్చింది. అనేకులు యూదయ సమరయ ప్రాంతాలకు పారిపోయారు. వాళ్ళు పారిపోతూ ఒట్టిగా బోలా సువార్తను పట్టుకుని పరిగెత్తారు. అప్పటికి బైబిల్ కూడా ప్రింట్ కాల. ఎక్కడుంది బైబిల్? హృదయంలో ఉంది. వాళ్ళు పారిపోయారు, కానీ వాక్యంతో పారిపోయారు. వాళ్ళకు దేవుడు తోడై ఉన్నాడు, అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. వాళ్ళు పట్టణానికే సంతోషముగా మారారు. దేవుడు తన ఇంటిని కట్టు విధానము అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. దేవుడు తన ఇంటిని ఎలా కడుతున్నాడో దాన్ని అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. అది అర్థం కాకపోతే ప్రతిదీ ప్రశ్నార్థకం అయిపోద్ది మన జీవితంలో. ఎందుకు ఇలా జరుగుతుంది? దేవుడు ఈ సంఘంలో ఎందుకు ఇలా అనుమతిస్తున్నాడు? దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? అన్ని ప్రశ్నలు అవుతాయి. దేవుడు తన సంఘాన్ని మహిమగల సంఘముగా కట్టే విధము మనకు అర్థమైతే విశ్రాంతిలో కూర్చుంటాం. ప్రతిదానికి హల్లెలూయా చెప్తాం. స్తోత్రము నాయనా, దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. విశ్రాంతిలో ఉండడం అంటే ప్రతి జరుగుతున్న సంఘటన సమాధానం మన దగ్గర ఉండాలా. ఎందుకంటే లోకం రేపు ఉదయం మన దగ్గరికి రానయింది. నువ్వు దేవుని తెలిసిన బిడ్డ, ఎందుకు జరుగుతుంది ఇలా? యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాలు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. చూడండి, నేను ఇందాక ఒక ఆర్డర్ గురించి చెప్పాను. చక్కని క్రమము, దేవుని యొక్క క్రమం. ఆ యొక్క క్రమము ఆయన ఏది ఇష్టపడతాడో అది మనం తెలిస్తేనే కదా దాన్ని జరిగించగలం. అది తెలియకపోతే మనం వేరే విధంగా స్పందించే ప్రమాదం ఉంది. ఇక్కడ ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, నీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. సో దేవుని వలె ఆలోచించే హృదయం మనకు ఉండాలా. దేవుడు ఈ పని ఎందుకు చేశాడు, ఇందుకోసం చేశాడు. ఇది ఇలా జరిగిందంటే దేవుని నామం మహిమపరచబడుతుంది. ఇది ఆల్రెడీ ఆదిమ సంఘంలో జరిగే, ఇది వరకు ఉన్నదే రానయ్యింది, కొత్తదేది లేదు. ఈ భూమిపై దేవుడు చేయు కార్యములను అర్థం చేసుకున్నటకు మనం ఆయన మార్గములను వెతుకువారిగా ఉండాలి, ఆయన చేసే క్రియలు కాదు. ఎంతమంది తెలుసు, ఆయన ఇశ్రాయేలు ప్రజలకేమో క్రియలు కనపరిచాడు. పరలోకము నుండి అగ్ని రావడం వాళ్ళు చూశారు, కానీ ఎందుకు వచ్చాడో మోషేకు మాత్రమే చెప్పాడు. మనం ఇందాక చదివా 103 కీర్తనలు. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. క్రియలు వేరు, మార్గములు వేరు. క్రియలు చూస్తే అయ్యో దారుణం జరిగిపోయింది, అయ్యో బాధేస్తుంది, ఇదంతా మానవపరమైన సమస్య. మార్గము గురించి నీకు అవగాహన ఉంటే ప్రభు రానయ్యున్నాడు, సంఘాన్ని కదిలిస్తున్నాడు ప్రభు. మానవ జ్ఞానం పరిచయలో వాడొద్దు. డోంట్ యూజ్ హ్యూమన్ ఇంటలెక్చువల్ పవర్, బికాజ్ ఆయన కదిలించినప్పుడు కనపడకుండా వెళ్ళిపోతారు. హల్లెలూయా. దేవుని యొక్క జ్ఞానము చేత వాక్యానుసారమైన సంఘం, వధువు సంఘాన్ని మనం కట్టాలి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 5-6 వచనాల్లో మేడగది అనుభవం తర్వాత ఈ చెల్లా చెదురైపోయిన వాళ్ళు సువార్త పరిచర్య చేస్తుంటే
వాళ్ళను పట్టుకొని వాళ్ళ గురించి ఏమని అంటున్నారో చూడండి. అయితే యూదులు మస్తరపడి పని పాటలు లేక తిరిగి కొందరు దుష్టులను వెంట పెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటకు తీసుకొని వచ్చుటకు యత్నము చేసిరి. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి భూలోకమును తలక్రిందు చేసిన వీరు ఎవరంట? అది మన టైటిల్. భూలోకమును తలక్రిందు చేసి వీరు తలక్రిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. భూలోకమును తలక్రిందులు చేసిన వాళ్ళు ఎవరంట? క్రైస్తవులు. భూలోకాన్ని తలక్రిందులు చేసిన వాళ్ళు. వాస్తవానికి వాళ్ళు హింసించబడ్డారు, దూషించబడ్డారు, ఈడ్చుకుని పోయి చెరసాల్లో వేశారు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన టైటిల్ ఏందో తెలుసా? ఇదిగో భూలోకాన్ని తలక్రిందులు చేసిన వాళ్ళు వీళ్ళు. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. మనకు తెలిసింది హింసించబడ్డాం, జైల్లో వేయబడ్డారు, ఇదేయింది అదేయింది ఇవి ఆలోచిస్తుంటాం. కానీ దేవుని ఎరుగని బిడ్డలు మన వైపు చూసి అంటున్నారు, ఇదిగో లోకాన్ని తలక్రిందులు చేసేవాళ్ళు వస్తున్నారు. ఆ గుంపులో మనం ఉండాలని ఇష్టం ఉందే లేదా? హల్లెలూయా. ఎంత శ్రమలు పెట్టినా వాళ్ళు ప్రభువుని విడిచిపెట్టలేదండి. లోకాన్ని తలక్రిందులు చేశారు వాళ్ళ సాక్ష్యం ద్వారా. సువార్త పరిచయం విడిచిపెట్టలేదండి. చూడండి, ఒక 90 years ఆమె ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే ఆమెకు వాస్తవంగా బోన్స్ తప్ప ఏమీ లేవు. ఆమె అంటుంది, ఇప్పుడు కూడా నేను సువార్త చెప్తానే ఉంటానంటుంది. 90+ years అండి. ఆమె సాక్ష్యం చెప్తాం. హైదరాబాద్లోనే ఎవరో వీడియో తీసి పెట్టారు. బోన్స్ తప్ప ఇంకేం లేదు, బోన్సే. కానీ ఆమె సాక్ష్యం వింటుంటే భూలోకము తలక్రిందులైనట్టే ఉంది. ఈ వయసులో ఏందాం బలం? చిన్న బాధ కలిగితేనే టచ్ మీ నాట్ ప్లాంట్ లాగా అయిపోతాం. గాలి పీల్చుకున్నామంటే వీఆర్ ద బెస్ట్ పీపుల్ అని అర్థం. హల్లెలూయా. మనం దాని గురించి దీని గురించి ఇది ఉంది అది ఉంది ఇది ఉంది వీటి గురించి చెప్పాలంటే ఎన్నో ఉంటాయి. ఒక్కటే నేర్చుకోవాలా, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు బ్రీత్ థ్యాంక్ గాడ్. ఈ శ్వాస పీల్చుకునేంత వరకు దేవుని కృతజ్ఞతలు చెప్తాం. అంత్య దినములలో దేవుని సంఘము మునుపటి మహిమ కంటే గొప్ప మహిమను చూడనయ్యుంది. హగ్గై 2వ అధ్యాయము 9వ వచనము. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలపని అనుగ్రహించెదను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. చూడండి, ఇది ఒకసారి జరిగినది, మళ్ళీ జరగనయ్యున్నది. దేవుడు అంటున్నాడు, ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించును. మన నీతి అంట పరిసయ్యుల నీతిని మించిందై ఉండాలంట. పరిసయ్యులు సద్దుకేయులకు ఉన్నది ఏంటంటే అందరూ కనబడేటప్పుడే మంచి పని చేస్తారు. అది వాళ్ళకున్న శక్తి అనుకోవచ్చు, వాళ్ళకున్న సమస్య అనుకోవచ్చు, లేకపోతే క్వాలిటీ. వాళ్ళకి ఇవ్వబడింది ఏంటంటే అందరూ చూస్తున్నప్పుడు మంచి చేస్తారు, ఎవ్వరూ లేకపోతే దే ఆర్ డిఫరెంట్ పీపుల్. ప్రభు ఎదుట నిలబడు సంఘము మహిమగల సంఘం అని గుర్తుపెట్టుకోవాలా. ఈ మహిమకు ముందు దేవుడు కదిలింపులను తీర్పులను భూమిపైకి పంపనయ్యున్నాడు. ఉదాహరణకి మనం చర్చికి రమ్మని చాలాసార్లు పిలుస్తాం. ఇంట్లో ఉన్న వాళ్ళని పిలుస్తాం, బయట ఉన్న వాళ్ళని పిలుస్తాం. రాయ్యా, ఆ మహిమగల సంఘంలో నువ్వు భాగస్తునివి, భాగస్తురాలు అవ్వాలి, రా అని మనం పిలుస్తాం. వాళ్ళు రారు. కానీ కదిలింపుల సమయంలో ఎవరిని పిలవాల్సిన అవసరం లే, ఆటోమేటిక్ వచ్చేస్తారు. ఎందుకంటే ఇంకా ఆయన తప్ప ఆధారము ఏదీ లేదు. నేను చాలాసార్లు చెప్తాను కదా, వాక్యం ద్వారా వింటే ఆశీర్వాదకరం, బైబిల్ చదువుకుంటే ఇంకా మంచిది. లేదు నేను చేప వచ్చేంతవరకు నేను కదలనంటే చేప ఖచ్చితంగా వస్తుంది. నువ్వు కదలకుండా ఉన్నావంటే చేప రెడీగా ఉందని అర్థం. ఎందుకంటే నీ గురించి ఎవరో ప్రార్థన చేస్తున్నారు. నేనంటాను చేప దాకెందుకు, ఈజీగా వాక్యం ద్వారా మాట్లాడితే బ్రతుకును మార్చుకోవచ్చు కదా. చాలామంది ఆరోగ్యం బాగలేదు కాబట్టి నేను సంఘానికి, ఆరోగ్యం బాగలేదు కాబట్టి నువ్వు సంఘానికి రావాలా? ఎందుకంటే స్వస్థపరచు యెహోవాను ఆయన తన వాక్కును పంపి స్వస్థపరిచాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 21-22 వచనాలు. లోకారంభం నుండి
ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు, లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. ఎప్పుడును కలుగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరయు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ఇప్పుడు మనకు వచ్చిన కొత్త సిద్ధాంతం ఏంటంటే శ్రమల కంటే ముందు సంఘము మిస్ అయిపోద్ది, వెళ్ళిపోద్ది. భలే ఉంది వినేదానికి. అసలు భూమి మీద ఏదొచ్చినా సంఘాన్ని సిద్ధపరచడానికే. ఈ దేవుణ్ణి ఎరుగని బిడ్డల్ని ఇక్కడ ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏముంది? యేసుక్రీస్తుని రిజెక్ట్ చేసిన బిడ్డలు నిత్యత్వంలో నరకానికే వెళ్ళనై ఉన్నారు. బాధకరమే, కానీ వాళ్ళు ప్రభువును వాళ్ళు వ్యతిరేకించారు కనుక వాళ్ళు ఇక అగ్నికో ఆ గంధకములో వాళ్ళు ఆ శ్రమలో ఉండిపోతారు. ఎప్పుడు ఒకరోజు 2 రోజులు కాదు, తరతరములు యుగ యుగములు నరకములో మిగిలిపోతారు. మరి అంత భయంకరమైన శ్రమకు వాళ్ళే సిద్ధపరచుకున్న బిడ్డలు ఈ చివరి 7 సంవత్సరాల్లో శ్రమలు ఎందుకు? ట్రైలా ఇదేమన్నా? అయ్యా మీకు ఎట్టుంటాయి శ్రమలని? అన్యుల కోసమో లేకపోతే దేవుణ్ణి ఎరగని వాళ్ళ కోసం శ్రమలు అంటారు. కొత్త సిద్ధాంతం వచ్చింది, మనం వెళ్ళిపోతాం ముందే. మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి శ్రమ అంట. ఎందుకు వాళ్ళకి 7 సంవత్సరాల శ్రమ? మొదటి 3 సంవత్సరాలేమో కొద్ది శ్రమలు, చివరి 3.5 సంవత్సరం మహాశ్రమలు. వాయ్? ఆలోచించామా ఒకసారైనా? వాళ్ళకెందుకు శ్రమ? దేవుని యొక్క కాన్సంట్రేషను వధువు సంఘం మీద ఉంది. మహిమగల సంఘంగా నిన్ను శుభ్రపరచాలని కంసలివాడు కూర్చున్నట్టుగా ఆయన కూర్చుండి శుద్ధి చేస్తున్నది మన కోసం. భూమి మీదకి శ్రమను ఎందుకు పంపిస్తున్నాడు? ఎవరిని శుద్ధి చేయడానికి పంపిస్తున్నాడు? ఈజీ ఎస్కేప్ ఏంటంటే ఆయన శ్రమలు ప్రారంభం కాకముందు మనం వెళ్ళిపోతాం పైకి. ఎక్కడికి వెళ్ళేది? దేవుడు అనుమతిస్తున్నదే మనల్ని సరిచేయడానికి, మహిమగల సంఘంగా మార్చడానికి. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు, ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు చేయబడును. సో వి విల్ బి హియర్ వెన్ ట్రబుల్ కమ్. క్రీస్తు విరోధి రానయున్నాడు. వి విల్ బి హియర్, వి విల్ సీ. ఆ శ్రమ దినాలు మనం చూడనై ఉన్నాం. వాటిని చూసి మనం భయపడాల్సిన అవసరం లే, ఎందుకంటే వాటిని అనుమతించింది మన దేవుడే. హల్లెలూయా. ఆయన సర్వాధికారి, సర్వశక్తిమంతుడు. సంఘం గురించి రాయబడిన మాట ఎందుకు తెలుసా? 3.5 సంవత్సరం సంఘాన్ని పోషించడానికి సంఘానికి రెక్కలు ఇవ్వబడ్డాయంట. ఒక కాపాడడానికి ఒక స్థలానికి చేర్చబడ్డాయి. అంటే మనం ఆత్మీయంగా ఒక స్థానంలో ఉంటాం. ఏదియూ మన దగ్గరికి రాకుండా ప్రభువే చూసుకుంటాడంట. ఐగుప్తులో వీళ్ళు ఇళ్ళ లోపల ఉన్నారు, బయట మరణకరమైన దూత వెళ్తుంది. ఆ తలుపుల మీద రక్తం ఉంది గుమ్మాలకు. ఆ రక్తము కలిగిన ఇంటి లోపల ఉన్న వాళ్ళు రక్షించబడ్డారు, బయట ఉన్న వాళ్ళు నాశనం అయిపోయారు. దట్స్ వై అంత్య దినాల్లో మనం లోనికి రండి అని పిలవాలా. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జిల్లారా నా యుద్ధకు రండి, ఐ విల్ గివ్ యూ రెస్ట్. దేవుడు ఒక కాపుదలని ఇస్తా అంట సంఘానికి. బట్ యు ఆర్ గోయింగ్ టు సీ దోస్ డేస్. మనం అంత్య దినాల్లో ఉన్న సంఘం, ఈ సంఘం మహిమగల సంఘంగా ఉండాలి. హల్లెలూయా. ఇంకొద్ది సంవత్సరాలు, రాబోతున్న కొద్ది సంవత్సరాలు అనేక మార్పును చూడనై ఉన్నాం. ఏర్పరచబడిన వారు అనగా విశ్వాసులు కనుక శ్రమలు విశ్వాసులకు కాదు అనటం వాక్యానుసారము కాదు. సంఘము శ్రమలను చూచుటకు కారణం ఒక మహిమగల సంఘముగా దేవుని ఎదుట నిలుచుట కొరకు. పరమగీతములు 3వ అధ్యాయం 6వ వచనము. ధూమస్తంభం వల్లే అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి? గోపరసముతోను సాంబ్రాణితోను వర్తకుల నమ్ము వివిధమైన సుగంధ చూర్ణములతోను పరిమళించుచు వచ్చు ఇది ఏమి? ధూమ స్తంభము వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి? ఈ స్త్రీ సంఘానికి సాదృశ్యమయ్యుంది. ధూమ స్తంభం అంటే అగ్నికి తగలబోడుతూ ఉంది, అరణ్య మార్గముగా వస్తూ ఉందంట. కానీ ఈ అగ్నిలో పరీక్షించబడిన తరువాత ఆ స్త్రీ తనలో నుంచి వస్తున్న, ఒక స్త్రీ అంటే సంఘం, ఇక్కడ తన నుంచి వస్తున్న ఒక చక్కని సువాసన ఏంటంటే గోపరసము సాంబ్రాణితోను వర్తకుల అమ్ము వివిధమైన సుగంధ చూర్ణములతోను పరిమళించుచు వచ్చు ఇది ఏమి? చూడండి, అక్కడేమో అరణ్యం అంటే శ్రమల్లో కాలి, శ్రమల్లో పరీక్షించబడి అరణ్య మార్గంలో నడుస్తూ వస్తూ ఉంటే వచ్చే స్మెల్ ఏంటో తెలుసా? ఏంటంట? సాంబ్రాణి. గోపరసము సాంబ్రాణి. గోపరసం అంటే సాత్వికానికి సాదృశ్యం, సాంబ్రాణి దీన మనసుకు సాదృశ్యం. సో అరణ్యం తర్వాత మన నుంచి వచ్చే స్మెల్ ఏంటి? పర్ఫ్యూమ్ అంటే తగ్గింపు కలిగిన జీవితాలు, సాత్వికం. దేవుడు అదే ఇస్తానంటాడు, నా యుద్ధకు రండి, నేను సాత్వికుణ్ణి, దీన మనసు కలిగిన వాడిని.
అరణ్యం అయిపోయిన తర్వాత చక్కని సువాసన. మన జీవితాలను చూస్తే ప్రభు కనపడాల. తగ్గింపు, దీనత్వము, సాత్వికం, ఎదురు తిరగని తనం, ఇవన్నీ కూడా అరణ్యములో ఒక ధూమ స్తంభము వలె స్త్రీ సంఘం దాటి వస్తుందంట. శ్రమ తర్వాత దేవుడు మంచి గుణగణాలను మనకిస్తాడు. అరణ్యము గుండా వచ్చు ఈమె గోపరసము అనగా సాత్వికం, సాంబ్రాణి అనగా దీన మనస్సును పొందుకొని ప్రభువు వలె తన జీవితము రూపాంతరపరచబడి ఈ అరణ్యంలోంచి బయటకు వస్తుంది. సో ఈ శ్రమలు ఏవైతే ఉన్నాయో ఈ సమయములు, ఈ శ్రమ దినాలు అయ్యేసరికి సంఘము కూడా యేసును పోలిన జీవితంలోనికి రావాలి. హల్లెలూయా. ప్రభు వలె జీవితము రూపాంతరపరచబడాలి. కొంతమంది విశ్వాసులు అంట ఈ సమయంలో హతసాక్షులుగా మారనై ఉన్నారంట ఈ శ్రమల్లో. అప్పుడు జనులు మిమ్మను శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. చూడండి, అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడుదురు. ఇది ఆల్రెడీ జరిగింది ఆ సమయానికి, మళ్ళీ జరగనయ్యుంది. చూడండి, శ్రమల పాలు చేసి వాళ్ళు చంపెదరు. అందరూ చనిపోరండి, అందరూ హతసాక్షులు కాదు, ఎవరన్నా అవ్వాలని ఇష్టపడితే తప్ప. కానీ దేవుడు హతసాక్షులనే బిడ్డలను దేవుడే ఎన్నుకుంటాడు. వాళ్ళకు ఒక సంఖ్య ఉంది, వాళ్ళకు ఒక నెంబర్ ఉంది బైబిల్లో. మార్టర్ అంటే ఒక సంఖ్య ఉంది. దెర్ ఇస్ ఎ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ విల్ బి కిల్డ్ ఫర్ సేక్ ఆఫ్ గాస్పల్. సువార్త నిమిత్తము మరణించే వాళ్ళ సంఖ్య ఉంది. వాళ్ళను దేవుడే ఏర్పాటు చేసుకుని, అందరూ చచ్చిపోరు ఎవరైనా ఇష్టపడితే తప్ప. దేవుడు మన చేత పరిచర్య చేయిస్తాడు. ఒకవేళ దేవుడు ఆ సమయానికి మనకు అభిషేకాన్ని ఇచ్చి, ఒకవేళ నువ్వు హత్సాక్షి గుంపులో ఉండాలంటే మనం తప్పించుకోలేము. కానీ మనమైతే కోరుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా కోరుకుంటే వాళ్ళు అది వేరే విషయం. నేనైతే బ్రతికి సువార్త చెప్పాలనుకుంటా. ఒకవేళ అటువంటి అభిషేకం దేవుడు మనకిస్తే, ఆ సంఖ్యలో మనం ఉంటే మనం తప్పించుకోలేము. చూడండి, మనం ఓర్చుకోలేనంత శ్రమను దేవుడు అనుమతించడు. నీ భయం దేవునికి తెలుసు, నీ ధైర్యం దేవునికి తెలుసు. హతసాక్షులు ఒక డిఫరెంట్ గుంపు. అందుకని ఒక దనం వచ్చేస్తుందంట, వాళ్ళు వచ్చి మనల్ని పట్టుకొని చంపేస్తారు. అందరి మీదకి రాదు డెత్. ఓకే, నాట్ ఎవ్రీబడి విల్ బి కిల్డ్. ఇంకొక మాటలో చెప్పాలంటే కొంతమంది బ్రతికున్న హతసాక్షులు కూడా ఉన్నారు. ఓకే, దే ఆర్ అలైవ్ బట్ దే ఆర్ కిల్డ్ ఎవ్రీడే ఇన్ ద హౌస్. ఇంట్లో ప్రతి దినము శ్రమను చూస్తూ సువార్త నిమిత్తం వాళ్ళు కష్టపడుతూ బాధపడుతూ బతికున్న శవాల వలె ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. వీళ్ళు కూడా హతసాక్షులే. జాగ్రత్తగా గమనించండి, దే ఆర్ కిల్డ్ ఎవ్రీడే. చూడండి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9 నుంచి 11 వరకు. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూ నివాసులకు ప్రతిదండన చెయ్యకు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబడబో వారి మరియు వారి వలనే చంపబడబోవు వారి దాసుల యొక్కయు సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి ఎగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను. చూడండి, సహదాసుల లెక్క పూర్తయ్యేంత వరకు మీరు వెయిట్ చేయాలంటే ఎంతమంది మరణించాలనేది పరలోకంలో ఒక లెక్క ఉందట హతసాక్షులుగా. హల్లెలూయా. ఆ లెక్కలో నీ పేరు నా పేరు ఉంటేనే ఆ ధన్యత మనకు వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. సో ప్రతి ఒక్కళ్ళు హతసాక్షులు కారు. నువ్వు ఎంతవరకు తట్టుకోగలవో అంతవరకే దేవుడు నిన్ను అనుమతిస్తాడు. యు మస్ట్ నో ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎస్, ఇవన్నీ జరగవలసిందే. వాక్యాన్ని చదువుతాం, కొన్నిసార్లు మనం వాడి గురించి మాట్లాడతాం, స్టేటస్లు పెట్టుకుంటాం. అది రియాలిటీలోకి వచ్చిందంటే ఒక్కళ్ళు కనపడరు. మళ్ళీ దేవుని కోసం నిలబడాలి. ఒక్కళ్ళు వచ్చి ఎవరు నిలబడేదంటే కనపడకుండా వెళ్ళిపోతారు. అటువంటి క్రైస్తవ్యం నో. ప్రభు రాకడకు మునుపంట సంఘము మహిమగల సంఘంగా ఉండాలంట. వి మస్ట్ నో ద టైమ్స్ దట్ వీఆర్ లివింగ్ ఇన్. సువార్త నిమిత్తము మరియు వారిచ్చు సాక్ష్యము నిమిత్తము మరణము వరకు శ్రమను అనుభవించు గుంపును మనం ఇక్కడ చూస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10 నుంచి 12 వరకు. మాథ్యూ 5:10-12. నీతి నిమిత్తము హింసింపబడవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు.
సంతోషించి ఆనందించుడి, ఆ. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఆ. ఇలాగున వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను హింసించిరి. చూడండి, నిజమైన హింస ఏంటో తెలుసా? మనమేమో నిజమైన ప్రేమతో ఆదరణతో మనం ప్రేమిస్తాం. ఎందుకు క్రైస్తవులు ఎక్కువ ప్రేమిస్తారంటే, దేవుడు ప్రేమామయుడు గనుక, ఆయన నీ యందు నివసిస్తున్నాడు గనుక నీలో ప్రేమ ఉంటుంది. హల్లెలూయా. ఇదివరకు ఉండదు. అది రక్షించబడక మునుపు చాలామంది కఠినమైన హృదయాలు కలిగి ఉంటారు. సౌలు చాలా కఠినమైన హృదయం కలిగి ఉన్నాడు, బాధిస్తున్నాడు అందరినీ. ఆయన రక్షించబడిన తర్వాత క్రీస్తు కొరకు ఖైదీ అయిపోయాడు. ఎన్ని దెబ్బలైనా ఓర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. క్రైస్తవులు ఎందుకయ్యా ఎక్కువ ప్రేమిస్తారని అంటే, దేవుని ఆత్మ నువ్వు కలిగి ఉంటే నువ్వు కూడా ప్రేమిస్తావు. ఈరోజు దొంగలు మారు మనసు పొందున్నారు, హత్యలు చేసిన వాళ్ళు మారు మనసు పొందున్నారు. వాళ్ళు ప్రేమను తప్ప వేరేదేది చూపించరు. దాన్ని ఏం చేశారో తెలుసా? లోకం ఆ ప్రేమను ఏం చేశారో తెలుసా? మత మార్పిళ్ళు చేయడానికి ప్రేమిస్తున్నారు అంటున్నారు. నువ్వు ప్రేమిస్తే అది వాళ్ళ మతాన్ని మారడానికి అని అంటున్నారు. ఈరోజు ఎంత దీనమైన టైటిల్ అండి. నీ ప్రేమను మతం మారడానికి ప్రేమిస్తున్నారని అంటున్నారు. ఒక మనిషి మనస్సును దేవుడు మారిస్తే తప్ప దేవుని దగ్గరికి ఎవరు రాలేరు. దేవుని యొద్దకు నీవు రావాలంటే దేవుడు నిన్ను పిలవాలి. మనిషి మాటల చేత ఎవరిని ఎవరు మార్చలేరు. ఇది మనస్సు మార్పిడే తప్ప మతాన్ని ఎవరు మార్చలేరండి. జాగ్రత్తగా గమనించండి. దేవుడే మారవాలా. ఈరోజు క్రైస్తవులు ఎంత చిన్న చూపు ఆ మాట తెలుసా? ఈరోజు క్రైస్తవుల దగ్గరకు వచ్చి సహవాసము చేయాలంటే కూడా ఈ మాట వస్తుంది ప్రతి దగ్గర. ఓ దట్ యూ విల్ చేంజ్. నో, వీ డోంట్ చేంజ్, వీఆర్ చేంజ్డ్. మా బ్రతుకులు దేవుడు మార్చాడు. ఆ ప్రేమను మేము మీకు చూపిస్తున్నాం. ఇట్స్ వెరీ సాడ్ దట్ యు గెట్ ద టైటిల్. చివరిగా ఈ భూమి మీద మన ప్రయాణం అంతా అయిపోయిన తరువాత ఒక దినమును మనం పరలోకానికి వెళ్ళై ఉన్నాం. దేవుడు నూతన యెరూషలేము పట్టణాన్ని, అనగా సంఘము, నూతన యెరూషలేము పట్టణం అనగా సంఘము, దాని కన్స్ట్రక్షన్ గురించి దేవుని వాక్యంలో మనం చాలా మాటలు చూస్తాం. దాని యొక్క గుమ్మములంట ముత్యము చేత చేయబడ్డాయంట. ప్రకటన గ్రంథం 21:21. దాని 12 గుమ్మములు 12 ముత్యములు. దాని 12 గుమ్మములు 12 ముత్యములు. ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. చూడండి, దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. ఏంటి పర్ల్ అంటే? ఏంటి పర్ల్? స్పీక్స్ ఆఫ్ సఫరింగ్. ముత్యము శ్రమకు సాదృశ్యం. ఎందుకనంటే ఆ ఆయిస్టర్ లోపల కంట అది ఈత్తు వెళుతున్నప్పుడు ఒక ఇసుక రేణువు లోపల పడితే, ఆ ఇసుక రేణువు ఇరిటేట్ చేస్తే, ఎట్లా అంటే కంట్లో ఒక రాయి పడ్డ నలకబడితే కన్నుకు ఎంత ఇరిటేషనో, కాసేపటికి రంగే మారిపోద్ది. అవునా కదా? అలా ఈ ముత్యపు చిప్ప లోపలంట ఒక ఇసుక రేణువు పడితే అది ఆ ఇరిటేషన్కి ముత్యంగా మారిపోద్ది. చాలా కాలం తర్వాత, చాలా శ్రమ తర్వాత ఒక చక్కని ముత్యం ఫామ్ అవుతుంది లోపల. అందుకని వెనెవర్ యూ టాక్ అబౌట్ పర్ల్, ముత్యము, అది సఫరింగ్కి సాదృశ్యం. అంటే ఆ ముత్యముల మార్గముల గుండా వెళ్ళిన వాళ్ళు భూమి మీద శ్రమలు చూసిన వాళ్ళంట. హల్లెలూయా. ఆ నూతన యెరూషలేములోనికి ప్రవేశించిన వాళ్ళు ఆ ఒక్కొక్క ముత్యము ద్వారా చేయబడిన ఆ గుమ్మముల ద్వారా లోపలికి ప్రవేశిస్తుంటే ఈ వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఈ భూమి మీద వెల చెల్లించిన వాళ్ళే. కానీ ఈ ముత్యపు మార్గము గుండా లోనికి వెళ్ళువారు కొంత వెల చెల్లించిన వారు. ఆర్ వి రెడీ టు పే ద ప్రైస్?